రైట్. ఇక ఒకవైపు ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంటే పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విధులకు ఎవరైనా ఆటంకాలు కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదని శివధర్ స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ డీజీపీ తేల్చి చెప్పారు. ఎన్నికల సిబ్బందిపై చట్టవిరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా చర్యలు తీసుకోవడంలో పోలీస్ శాఖ వెనకాడబోదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఓ రకంగా అందరూ కూడా సంయమనం పాటించాలి. కౌంటింగ్ జరిగేటప్పుడు ముఖ్యంగా పార్టీలన్నీ కూడా సంయమనంతో మెలగాలి. అధికారులకు ఎక్కడికక్కడ సహకరించాలి. అంతేకాని అధికారులపై దుర్భాషలాడినా వారిపై దౌర్జన్యాలకు దిగినా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదని డీజీపీ శివధర్ స్పష్టం చేసిన పరిస్థితి. ఇక మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అయితే సాగుతోంది. సంగారెడ్డి నుంచి డీటెయిల్స్ అందించేందుకు మనకు క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, కొద్దిసేపటి క్రితం ఒక వార్డులో విద్యుత్ సరఫరా లేక కౌంటింగ్ నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. సో అక్కడ కౌంటింగ్ ఇప్పుడు ప్రస్తుతానికి కొనసాగుతుందా? మొత్తంగా సంగారెడ్డి వ్యాప్తంగా కౌంటింగ్ కొనసాగుతుందా? డీటెయిల్స్ ఏంటి? నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే నిన్న మొన్న జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని పోలీసులు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. దాదాపుగా కౌంటింగ్ కేంద్రాలకి 500 మీటర్ల అవతల నుంచే మొత్తం కూడా తనిఖీలు ఇవన్నీ చేస్తున్నారు. ఎవరైతే పాస్లు ఉన్న వాళ్ళని మీడియా వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఇట్లా 3 అంచెల్లో చెకింగ్ చేసి లోపలికి పంపిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 19 మున్సిపాలిటీలు ఎన్నికలు జరగగా సంగారెడ్డి జిల్లాలో 11, మెదక్ జిల్లాలో 4, సిద్దిపేట జిల్లాలో 4 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ రోజు 8 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రయాణంగా మనం చూసినట్లయితే సంగారెడ్డి కౌంటింగ్ హాల్లో కొద్దిసేపు విద్యుత్ అంతరాయం వల్ల కొద్దిసేపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కాస్త అంతరాయం ఏర్పడి ఆ తర్వాత దాన్ని ఎమ్మటే కరెంటుని పునరుద్ధరించడంతో కరెంటు కనెక్షన్ ఇవ్వడంతో మళ్ళీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం మనం పోస్టల్ బ్యాలెట్ లో లెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. దాని తర్వాత ప్రతి వార్డుకి 2 టేబుల్లను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క 1000 ఓట్లని ఒక కట్టగా చేసి దాన్ని ఒక్కొక్క రౌండ్ లో లెక్కించనున్నారు. మరికొద్ది సేపట్లో మొదటి ఫలితం రానున్నది. మనకి ఇంకొక గంట సేపట్లో మనకి ఫలితాలు అందనున్నాయి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 12 గంటలకల్లా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ మొత్తం పూర్తి ఫలితాలన్నీ కూడా అందనున్నాయి. ఇది ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితి. అధికారులు క్రాంతి, చెప్పండి. మెదక్, తూఫాన్, నర్సాపూర్, రామాయంపేట, సో మొత్తంగా ఏంటి ఇక్కడ నుంచి మనకు తొలి ఫలితం ఎక్కడి నుంచి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? అభ్యర్థులు, పోలైన ఓట్లు, టేబుల్లు, రౌండ్లు, రకరకాల ఈక్వేషన్స్ అయితే వినిపిస్తున్న పరిస్థితి. సో ఏంటి మొత్తంగా నేను చెప్పినట్టుగా మెదక్ లో, తూఫాన్ లో, నర్సాపూర్, అదేవిధంగా రామాయంపేట ఏంటి అప్డేట్స్? మీరు చెప్పినట్టు మీరు మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ ఇందులో మెదక్ ఒకటే కాస్త పెద్ద మున్సిపాలిటీ, మిగిలిన కూడా చిన్న మున్సిపాలిటీలు. అక్కడ ఏమంటే మనకి ఏంటంటే ప్రతి వార్డుకు కూడా 2 టేబుల్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ మీద ఎట్ ఏ టైం 2 అంటే ఒక వార్డుకి సంబంధించి 2 ఎట్ ఏ టైం 2 టేబుల్ మీద కౌంటింగ్ ప్రక్రియ నడుస్తూ ఉంటుంది. ఒకేసారి ఒక రౌండ్ లో 1000 ఓట్లను తీసుకుంటారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇది పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ప్రక్రియ నడుస్తుంది. పోస్టల్ బ్యాలెట్ల ప్రక్రియ పూర్తి కాగానే ఈ నెక్స్ట్ మన మామూలు ఓటర్లు వేసిన బ్యాలెట్లను లెక్కించనున్నారు. ఇదంతా కూడా ఇంకొక గంట సేపట్లో మొదటి వార్డు ఫలితం అయితే మనకు రానున్నది. దాన్ని అధికారికంగా ప్రకటించడానికి మరికొంత సమయం అంటే ఒక క్రాంతి మనకు బ్రేకింగ్ అందుతోంది. సంగారెడ్డిలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అయితే కాంగ్రెస్ ముందంజలో ఉంది, అధికార పార్టీ కాంగ్రెస్. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా అందుతున్నాయా మీకు? అంటే ఇప్పుడు మనకి పోస్టల్ బ్యాలెట్లు అయితే ఇప్పుడే మనకి ఫలితాలు విడుదల అవుతున్నాయి. అది కూడా ఇంకా అధికారికంగా ఇవ్వలేదు. మనకి అనధికారికంగా లోపల సమాచారం అందుతుంది. దీంట్లో మాత్రం కాంగ్రెస్ డామినేషన్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఇంకా అవన్నీ కూడా అఫీషియల్ గా వాళ్ళు ప్రకటిస్తే గానీ మనకు తెలియని పరిస్థితి అయితే ఉంది. యాక్చువల్ గా పోస్టల్ బ్యాలెట్లలో ఎవరికైతే ఆధిక్యం వస్తుందో ఆధిక్యమే కొనసాగే పరిస్థితులు కూడా కనిపిస్తాయి. సో అలాంటి ఫలితాలే రిపీట్ అవుతాయనుకోవచ్చా మనం అలా అనుకోవడానికి అవకాశం లేదు వంశీ. పోస్టల్ బ్యాలెట్లు వేస్తే పర్టికులర్ గా ఒక వర్గం మాత్రమే ఆ పోస్టల్ బ్యాలెట్ అంటే ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉన్నారో సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికల విధుల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్టల్ బ్యాలెట్ ని వినియోగించుకుంటారు. సాధారణ ప్రజలు వివిధ వర్గాలు వాళ్ళ వ్యక్తిగత అనుభవాలు, ప్రభుత్వంపై తమకున్న అభిప్రాయం ప్లస్ స్థానికంగా పోటీ చేసిన వ్యక్తిపై తమకున్న అభిప్రాయం, ఆ వ్యక్తి ఇంపాక్ట్ ఇవన్నీ కూడా సాధారణ ఓటర్లను ప్రభావితం చేస్తాయి. కాబట్టి మనం పోస్టల్ బ్యాలెట్ మరవడే మామూలు బ్యాలెట్ లో కూడా కనిపిస్తుందని మనం అనుకోవడానికి అయితే అవకాశం లేదు వంశీ. రైట్. మొత్తంగా ఇంకొక 3 గంటల్లో మనం ఫలితం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సో అదేవిధంగా మొన్న జరిగిన ఘటనలు మనం చూసాం. సో ఇటువంటి నేపథ్యంలో పోలీసులు అక్కడ భద్రతకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అట్ ది సేమ్ టైం సో ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉత్కంఠ పరిస్థితులు నెలకొనే పరిస్థితి ఉంది, ఘర్షణలు కూడా చోటు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టింది?
మనకి మధ్యాహ్నం 12 గంటలకల్లా దాదాపు అన్ని మున్సిపాలిటీలో ఫలితాలు తేలే అవకాశం కనిపిస్తుంది. ఆ ఎలక్షన్ రోజు సంగారెడ్డిలో జరిగిన ఘటనల్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. దీంతో ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించి ఇమీడియట్ గా కేసు నమోదు చేయమని ఎస్పీని ఆదేశించింది. దాని ప్రకారం నిన్న కేసు నమోదు చేశారు. జగ్గారెడ్డిని A1 గా పెట్టి కేసు నమోదు చేశారు. ఆ తర్వాత డీజీపీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇటు అభ్యర్థులకు కానీ రాజకీయ పార్టీలకు కానీ హెచ్చరికలు జారీ చేసి ఎవరైనా నిబంధనలు అతిక్రమించి ప్రవర్తిస్తే వాళ్ళపైన కేసులు నమోదు చేస్తారు, చట్టం తన పని తాను చేసుకుంటుందని చెప్పారు. ఇక ఈ అనుభవాల దృష్ట్యా పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి సారించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు, మరింత కట్టుదిట్టంగా చేశారు. మూడంచెల్లో కౌంటింగ్ కేంద్రానికి 3 అంచెల విధానంలో ఈ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపుగా మొదటి సెక్టర్ కౌంటింగ్ కేంద్రం నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడ ఫిల్టర్ చేసి వదిలిన వాళ్ళని మళ్ళా రెండో దాంట్లో ఫిల్టర్ చేసి ఆ తర్వాత ఫైనల్ గా మూడోసారి కూడా మన వెనక చూస్తున్నాం. మన వెనక ఇది కౌంటింగ్ హాల్ లోకి పంపించేది కూడా మళ్ళీ మూడోసారి పాసులు ఇవన్నీ చెక్ చేసి వాళ్ళ దగ్గర అంతా ఇలా ఏమైనా ఆయుధాలు కానీ ఏమైనా ఇబ్బందికరమైన వస్తువులు ఉన్నాయని చెప్పి హానికర వస్తువులు ఏమైనా ఉన్నాయని చెప్పి అవన్నీ చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు. ఓవరాల్ గా అయితే మొన్న జరిగిన ఘటనలు దృష్టిలో పెట్టుకొని పోలీసులు మరింత కట్టుదిట్టంగా చర్యలు చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. సో మొత్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. కొద్ది గంటల్లోనే ఫలితాలు అయితే